హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను హ్యాగల్ అండ్ ట్రాక్స్. ఇప్పుడు మనం నిఫ్టీ 50 చార్ట్లో ఉన్నామండి. ఇవాళ 22 మే 2025. ఈ మంత్లో ఇది థర్డ్ ఎక్స్పైరీ అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ కింద ఓపెన్ అయిందండి. అండ్ మన మార్కెట్ చూస్తున్నట్టయితే కంటిన్యూస్ ఫాల్ తీసుకుంది అక్కడ నుంచి, బికాజ్ పైన మంచి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. మార్కెట్ ఓపెనింగ్ అండ్ ఫస్ట్ క్యాండిల్ టాప్ వచ్చేసరికి 24,738 అండి. ప్రీ మార్కెట్లో 730 దగ్గర క్రియేట్ అయింది ఓపెనింగ్ అనేది. అండ్ హై అనేది జస్ట్ ఒక 8 పాయింట్స్ తీసుకొని తర్వాత కంటిన్యూస్గా ఫాల్ క్రియేట్ చేసింది. అండ్ ఫస్ట్ క్యాండిల్ లో వచ్చేసరికి 24,674 అండి. ఈ పాయింట్స్ నుంచి కంటిన్యూస్గా ఫాల్ అవుతూ 24,560 వరకు కూడా ఫాల్ అయింది. అండ్ అంటే పుట్లో బై సైడ్ ఉన్న వాళ్ళకి మంచి మూమెంట్ దొరుకుంటుంది. అలానే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ అనేవి ఫాస్ట్గా డికే అవుతూ ఉంటాయి, కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఇనీషియల్గా సపోర్ట్ అయితే మనకి 24,540 దగ్గర క్రియేట్ అయింది. మనం ఇక్కడ చూస్తున్నాం 2 టైమ్స్ కూడా 540 దగ్గర సపోర్ట్ తీసుకొని అండ్ డబల్ బాటమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసి పైకి వెళ్ళాలని ట్రై చేస్తుందండి మార్కెట్ ఇక్కడ నుంచి సస్టైన్ అవ్వడానికి. బట్ ఇది హోల్డ్ అవుతుందా లేకుంటే మళ్ళీ ఫాల్ అవుతుందా అనేది అయితే చూద్దాం. నాకు తెలిసినంత వాటికి 24,660 దగ్గర నుంచి ఫాల్ అవడానికి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉందండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్ ఫాల్లో ఒక గ్రీన్ క్యాండిల్ కనబడుతుంది చూడండి, ఆ క్యాండిల్ అనేది మీకు ఇక్కడ రెసిస్టెన్స్లా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ అక్కడ దాకా వెళ్ళి ఒక మనకి నెగిటివ్ సైడ్ ఇండికేషన్ అంటే ఏదన్నా ఒక చార్ట్ ప్యాటర్న్ క్రియేట్ చేసిందంటే మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ వస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ డేటా అనేది ఎక్స్పెషల్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండి. నేను అంతకుమించి బై సైడ్ తీసుకోమని కానీ సేల్ సైడ్ ఉండమని కానీ దేన్ని కూడా ప్రమోట్ చేయట్లేదు, ఎవరికి కూడా హింట్ ఇవ్వట్లేదు. ఎక్స్పెషల్లీ దిస్ డేటా ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. అండ్ ఈ డేటాను మీరు యూజ్ చేసుకున్న తర్వాత అంటే ఈ చార్ట్ని మీరు వెరిఫై చేసుకొని ఈ చార్ట్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం గమనించుకొని ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ టుమారో మార్కెట్కి నేను ఎలా పనికొస్తాయని మాత్రమే వెరిఫై చేసుకుంటుంటాను ఇక్కడ. అండ్ దీన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇది మీకు యూజ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏమైనా డెసిషన్ తీసుకొని దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అండ్ దట్ క్రెడిట్స్ మొత్తం కూడా మీకేనండి, నాకు ఏ విధంగానూ చెందాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను ఒక రేని తీసుకొని ఆ రే ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ప్రజెంట్ స్టేటస్ని బట్టి అని వెరిఫై చేసి చూస్తే చూడండి, రెసిస్టెన్స్ అనేది 24,640 దగ్గర చూపిస్తుందండి. అండ్ ఈవెన్ మార్కెట్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడ నుంచే రివర్స్ తీసుకుంటుంది. అండ్ ఈ లెవెల్ క్రాస్ చేసినట్టయితే నేనైతే బై సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఈ లెవెల్ కింద అయితే నేను సెల్ సైడ్ ఉండటానికే, అంటే దట్ మీన్స్ పుట్ సైడ్ ఉండటానికే యాజ్ ఎ బయర్గా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. అందుట్లోనే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే ఆ సైడ్ ఉంటేనే మనం పాయింట్స్ గెయిన్ చేయగలుగుతాము, లేదంటే లాస్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి 24,640 ఆ 640 లెవెల్ అనేది 2 టైమ్స్ ట్రై చేసింది ఆల్రెడీ. అండ్ అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల సస్టైన్ అవ్వలేక రిటర్న్ వస్తుందండి. అండ్ అలానే కిందకు వస్తే 24,570 అనేది ఒక సపోర్ట్ లెవెల్లో పనిచేస్తుంది ప్రజెంట్ అయితే. బట్ మార్కెట్ మనకి క్లోజింగ్ అవర్స్ వచ్చేసరికి ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది కాబట్టి డికే అనేది ఎలా యాక్ట్ చేస్తుందో ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాలి. అండ్ పైన ఉన్న స్టేటస్ని బట్టి అయితే పుట్లో బై సైడ్ ఉన్న వాళ్ళకి అంటే యాజ్ ఏ బయర్స్గా, కాల్లో సెల్ సైడ్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిషియల్గా ఉంటుంటుంది.
అండ్ ఇక్కడ చూస్తే చూడండి, ఎగ్జాక్ట్గా ఈసారి 24,560 అదే లెవెల్ దగ్గర నుంచి రీట్రై చేస్తుంది. బట్ అది సస్టైన్ అవుతుందా లేకుంటే లేదా అనేది మనకు ముందుకెళ్తే అర్థమవుతుందండి ఏ విషయం అనేది. ఎక్స్పైరీ డేట్ రోజు డీకే లైక్ ప్రీమియం చార్ట్లో డీకే అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంటుందండి, ఎందుకంటే ప్రైస్ డ్రాపింగ్ అనేది వెరీ కామన్ అనమాట. ట్రెండ్ ఎట్ సైడ్కి ఉంటుందో, ట్రెండ్ సైడ్ ఉంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం, మనకు ప్రాబ్లం ఏమనిపించదు. బట్ ట్రెండ్కి అగెనిస్ట్గా ఉన్నామంటే మటుకు మనకి లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకొని మనం ట్రేడ్స్ తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రైస్ స్టేటస్ని బట్టి అయితే 24,600 అనేది ఇట్స్ యాక్టింగ్ లైక్ ఏ రెసిస్టెన్స్ అండి. జస్ట్ నేను ఒక రే తీసుకున్నాను, ఆ రే ద్వారా మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందనేది చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మార్కెట్ టోటల్ లైక్ రెసిస్టెన్స్ లెవెల్స్ కిందనే ఉంది. అంటే రీట్రై చేసినా కానీ మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము. అండ్ అలానే ఇక్కడ చూస్తే ఈ 24,550 ఆర్ 540 ఆ లెవెల్స్ అనేవి ప్రజెంట్ అయితే ఒక సపోర్ట్లా పనిచేస్తున్నాయి. నాకు తెలిసి ప్రీమియం చార్ట్లోకి వెళ్తే ప్రైస్ మూమెంట్ అయితే ఏం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ అరౌండ్ 1245. అది ఎంత సపోర్ట్ తీసుకున్నా కానీ జస్ట్ ఒక 5 రూపీస్ లైక్ 50 రూపీస్ మూవ్ అయితే, 50 పాయింట్స్ మూవ్ అయితే ప్రీమియంలో అంటే మనకి మామూలు ప్రీమియం చార్ట్లో ఒక 5 పాయింట్స్ మూవ్ అవుతుందండి, ఎందుకంటే టైం డికే ఉంటుంది కాబట్టి లైక్ ప్రైస్ అనేది డ్రాప్ అయిపోతుంటుంది ప్రీమియం చార్ట్లో. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. కాబట్టి ట్రెండ్ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ ఛాన్స్ వస్తే మాత్రం ఎంటర్ అవ్వాలి తప్ప మనం చిన్న చిన్న మూమెంట్స్కి ఊరినే కంగారు పడకూడదండి. ఇక్కడ చూడండి ఇమీడియట్గా ఎలా ఫాలో అయిందో అక్కడ నుంచి ఆ 540 లెవెల్ కూడా లైక్ బ్రేక్ అయిపోయింది అండ్ కంటిన్యూస్లీ ఇట్స్ గోయింగ్ డౌన్, కిందకి వెళ్ళిపోతుందండి. నా 517 దగ్గర ఉంది, 517 దగ్గర మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఐ థింక్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా దీనికి అనేది, ఎందుకంటే ప్రీవియస్ లెవెల్లో చూసినట్టయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ప్రీవియస్ డేస్లో ఒక సపోర్ట్ అయితే క్రియేట్ అయి ఉంది ఇక్కడ. బట్ అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది నాట్ షూర్, ఎందుకంటే సపోర్ట్ లెవెల్ అండ్ దట్ యాక్టివిటీని బట్టే మనం బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలి. చూడండి డబల్ బాటమ్ క్రియేట్ చేసిందండి, క్రియేట్ చేసి అయితే ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి. బట్ రీటెస్టింగ్లో ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ కండిషన్. అండ్ దిస్ చార్ట్ డేటా అనేది మీకు ఎక్స్పెషల్లీ మనకి నెక్స్ట్ డే మూమెంట్ ఎలా ఉండటానికి లైక్ అందరి దగ్గర ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో చార్ట్ డేటా ఇదే వేలో అవైలబుల్ ఉంటుందనేది అని ఏం కన్ఫామ్ కాదు. బట్ ఈ డేటా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్పెషల్లీ మై ఫీలింగ్ ఈజ్ దిస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. నౌ సేమ్ అదే 540 ఇందాక 560 అనేది ఎలా అయితే మనకి సపోర్ట్లో యాక్ట్ చేసిందో అది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ రిటర్న్ వస్తే ఎప్పుడైనా అంతేనండి, ఒకసారి ఒక లెవెల్ అనేది మనకి సపోర్ట్లో యాక్ట్ చేస్తే ఇఫ్ సపోజ్ ఆ లెవెల్ మనకి బ్రేక్ అయింది అంటే మళ్ళీ మార్కెట్ రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ లెవెల్ అనేది లైక్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుందండి. కాబట్టి ఈ చిన్న చిన్న లాజిక్స్ మనం తెలుసుకుంటే ఎగ్జాక్ట్గా మనం మార్కెట్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, బై సైడ్ అయినా సెల్ సైడ్ అయినా ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఈ డేటాని ఎక్స్పెషల్లీ దాని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటూ ఉన్నానండి, డైలీ కంపల్సరీగా రికార్డ్ చేసి పెట్టుకుంటాను నా డేటాని. అండ్ రికార్డ్ చేసిన డేటా అనేది నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయి స్పేస్ లేక ఫైనల్గా మళ్ళీ నేను ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇది ఎవరికైనా నాలాగా యూజ్ అవుతుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ దీని నుంచి అయితే
పలానా ట్రేడ్స్ తీసుకోండి లేకుంటే ఎగ్జిట్ అవ్వండి అని కానీ నేను దేన్ని కూడా ప్రమోట్ చేయట్లేదు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. నౌ మళ్ళీ బ్రేక్ అయిందండి. అండ్ అయిన తర్వాత అగైన్ 24,460 లెవెల్కి వెళ్ళిపోయింది. 24,460లో కూడా ఒక మంచి సపోర్ట్ ఉందండి ప్రీవియస్ డేస్లో. అండ్ ఈ సపోర్ట్ లెవెల్ అనేది పనిచేస్తున్నా చూద్దాం. ఓకే, సపోర్ట్ లెవెల్లో ఎగ్జాక్ట్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుందండి, పర్ఫెక్ట్ క్యాండిల్. అండ్ టోటల్ బాడీ అండ్ వీక్స్ టోటల్లీ ఇన్సైడ్ ఇన్ ద రెడ్ క్యాండిల్. అండ్ ఇట్స్ రీటెస్టింగ్ ద లెవెల్ అగైన్. రీటెస్ట్ చేసినప్పుడు కూడా అగైన్ ఇట్ ఫార్మ్డ్ ఏ పాజిటివ్ ఇండికేషన్. అండ్ విల్ సీ దిస్ పర్టికులర్ లెవెల్ అనేది మనకి హెల్ప్ అవుతుందా లేదా అనేది. ఎస్, ఎగ్జాక్ట్ ఇన్సైడ్ క్యాండిల్ నుంచి గుడ్ మూమెంట్ వచ్చిందండి. దట్ మూమెంట్ అనేది అరౌండ్ లైక్ 460 నుంచి 58 వరకు వెళ్ళిందండి, 120 పాయింట్స్ వరకు వెళ్ళింది. చూడండి అదిగోండి ప్రీవియస్ డేస్లో ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ, ఆ సపోర్ట్ లెవెల్ నుంచే ఈ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఓకే, విల్ సి అగైన్ ఇది సేమ్ లెవెల్, ఎందుకంటే ఇందాక 640 ఏదైతే ఆ లెవెల్ ఉందో చూడండి 590 క్రాస్ చేసింది ఆల్రెడీ. దట్ ఇందాక ఉన్న ప్రీవియస్ లెవెల్ దగ్గర మనకు సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అది మళ్ళీ ఆ లెవెల్ సస్టైన్ అయింది అంటే టుమారో మనకి మంచి పాజిటివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే దిస్ డేటా అనేది లైక్ ఈ మూమెంట్ అనేది టుడే మనకి ఎక్స్పైరీ డేట్ కాబట్టి యూజ్ అయినా అవ్వకపోయినా కానీ టుమారో అనేది ఇదే లెవెల్లో మార్కెట్ ఉంటే కన్ఫామ్గా పాజిటివ్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మార్కెట్ అనేది. కాబట్టి దీన్ని అలా యూజ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. దిస్ డేటా మీకు కూడా అలా యూజ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదు మీకు ఎటువంటి యూజ్ కావట్లేదు అంటే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. యా, నౌ మార్కెట్ అయితే ఇక్కడ సస్టైన్ అయిందని అనిపిస్తుంది 600 లెవెల్లో. అగైన్ ఇట్ క్రియేటెడ్ డబల్ బాటమ్ అండి. నవ్ ఇట్ ఈస్ రైట్. సో వెరీ గుడ్, నైస్ మూమెంట్. అండ్ ఎండ్ ఆఫ్ ది డేకి అయితే మంచి మూమెంట్ క్రియేట్ చేసి అయితే హోల్డ్ అయిందండి. అండ్ మార్కెట్ కనుక టుమారో మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు ఇట్స్ అరౌండ్ లైక్ పాజిటివ్ లెవెల్లో కనుక ఓపెన్ అవుతుంది అంటే ఈ లెవెల్ కనుక పైనే ఓపెన్ అయిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ లెవెల్ని రీటెస్ట్ చేసుకొని పాజిటివ్ సైడ్ మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలానే దీస్ పర్టికులర్ లెవెల్కి కింద ఓపెన్ అయిందంటే దీస్ లెవెల్ అనేది మళ్ళీ దానికి రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందండి. దిస్ ఈస్ ద టుడేస్ మార్కెట్ అండ్ ఎక్స్పైరీ డే హౌ ఇట్ ఈస్ వర్క్డ్. అండ్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ అనాలిసిస్ మనకు బాగా అర్థమైంది ఏంటంటే మార్కెట్ టుడే మంచిగా లైక్ ఫాలో అయిందండి. ఎక్స్పెషల్లీ అంటే సెల్ సైడ్ ఎవరైతే ఉన్నారో లైక్ పుట్ సైడ్ ఉన్న వాళ్ళకి లైక్ బై చేసుకుని ఉంటే, లేదంటే కాల్ సైడ్ ఉన్న వాళ్ళు సెల్ చేసుకుని ఉంటే మంచి బెనిఫిట్ వచ్చి ఉంటుంది. అండ్ ఐ హోప్ అందరు కూడా బెనిఫిట్ జరిగింది అనుకుంటున్నాను. అండ్ చూద్దాము నెక్స్ట్ టుడే టోటల్ మార్కెట్ హై అండ్ లో అనేది, టోటల్ డే హై లో అనేది ఎక్కడ క్రియేట్ అయింది చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి నేను మార్క్స్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తే కనుక లో వచ్చేసరికి 24,460 దగ్గర క్రియేట్ అయిందండి డే లో వచ్చేసరికి. అండ్ హై అనేది టుడే ఓపెనింగ్ అనేది ఎక్కడ జరిగిందో ఎగ్జాక్ట్గా అక్కడే క్రియేట్ అయింది అనుకుంటున్నాను. అండ్ దాన్ని మనం చూసినట్లయితే లైక్ ఇక్కడ ఎగ్జాక్ట్గా 24,738 ఈజ్ ద డేస్ హై. అదే హై అండి. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఒక 5 పాయింట్స్ పైకి తీసుకుంది, 5-6 పాయింట్స్. బట్ లో అనేది 24,462 అక్కడ నుంచి మంచి సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. అండ్ ఓవరాల్గా మీరు చూసినట్టయితే అక్కడ ఎగ్జాక్ట్గా 24,620 దగ్గరే మనకి 3 టైమ్స్ అండి. చూడండి అక్కడ మార్కెట్ 3 టైమ్స్ అక్కడ ట్రై చేసి ఫాలో అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డేకి అక్కడ సస్టైన్ అయ్యి క్లోజ్ అయ్యింది. అంటే టుమారో మార్నింగ్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన ఉంటే, ఏదైతే మనకి ఈ లెవెల్ కనిపిస్తుందో 24,630 లెవెల్ కనిపిస్తుందో దీని పైన ఉంది అంటే
ట్రై చేస్తుంది లైక్ సేమ్ లెవెల్ రీటెస్ట్ చేయడానికి, లేదంటే కంటిన్యూస్గా పైకి వెళ్ళటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దీస్ పర్టికులర్ లెవెల్స్ టుమారో మార్కెట్ లైక్ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డే హై అనేది 24,738 టుడేస్ది, అండ్ డే లో అనేది 24,462. అండ్ మనం ఓవరాల్గా చూస్తుంటే దీనిలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఎక్కడ క్రియేట్ అయ్యాయి అనేది కూడా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఈ డేటాని ఎడ్యుకేషన్ పర్పస్లో యూస్ చేసుకుంటే టుమారో మార్కెట్ లైక్ టుమారో మనం ట్రేడ్ ప్లాన్ అనేది ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అదే విధంగా ఇది పనికొస్తుందని చెప్పి ఐ హోప్ అండి. ఓకే, చూడండి అదిగోండి ఎన్నిసార్లు అనేది మనకి ఇలా క్రియేట్ అయింది అనేది పర్టికులర్ లెవెల్లో. దాన్ని బ్రేక్ చేసి ఆల్రెడీ మార్కెట్ అప్ సైడ్ సెటిల్ అయిందండి. బేస్డ్ ఆన్ దిస్ మనం టుమారో మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, and I hope it will useful for you all, and please try to use this for only for education purpose. Please subscribe my channel. Thanks for watching. Bye.